ఆ మనస్సాక్షిలో నా పాప భారం ఎట్లా పోతుంది అని అంటే, ఆ మనస్సాక్షి కడగబడాలి, ఆ నింద తుడిచివేయబడాలి. నువ్వు రక్షింపబడక ముందు ఏం జరుగుతుందంటే, నీ మనస్సాక్షిలో ఆ నింద ఉంటుంది, నువ్వు పాపివి అనే నింద ఉంటుంది. లేదా నువ్వు పాపివి అనే నింద లేకపోయినా, నువ్వు తప్పు చేసినప్పుడు నీలో అపరాధ భారం ఉంటుంది. ఇది నీ లోపల ఉండి నేను తొలి చేస్తూ ఉంటుంది. నువ్వు రక్షింపబడక పూర్వము నీ మనస్సాక్షి నీలో ఉండి ఆ పాప నిందను నీలో పెట్టి పాప భారాన్ని నువ్వు మోసేటట్లుగా చేస్తున్నావు. మనము పాప భారము అని మాట్లాడతాం. పాప భారం దేన్ని బట్టి వచ్చిందా? పాప భారం మనస్సాక్షిని బట్టి. ఆ మనస్సాక్షిలో నా పాప భారం ఎట్లా పోతుంది అని అంటే, ఆ మనస్సాక్షి కడగబడాలి, ఆ నింద తుడిచివేయబడాలి, ఆ మనస్సాక్షికి ఏర్పడిన మలినం తొలగించబడాలి. మనస్సాక్షి యొక్క మలినాన్ని ఎవరు తీసేయగలుగుతారు? ఏ డాక్టర్ తీసేయగలుగుతాడు? మన మనస్సులో ఉన్నదాన్ని ఎవరు చెప్పాలా? మనస్సులను ఎవరు చూడగలుగుతారు? ఓన్లీ గాడ్, దేవుడు మాత్రమే. సో ఆ మనస్సును, ఆ అంతరంగంలో ఏర్పడిన మలినాన్ని, మనస్సాక్షికి కలిగిన దోషాన్ని, నిందను ఎవరు తొలగించగలుగుతారంటే దేవుడు మాత్రం. ఎట్లా తొలగిస్తాడంటే, ఆ నిందకు ప్రతిగా, ఆ అపరాధ భావానికి ప్రతిగా యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడు నీ కొరకు. అక్కడ ఆయన ఏం కార్చాడంటే, తన పరిశుద్ధమైన రక్తాన్ని. దేని కొరకంటే నీ పాపమునకు ప్రాయశ్చిత్తంగా కార్చాడు. నీ పాపమునకు బదులుగా ఆయన సిలువలో చనిపోయినాడు. నీకు బదులుగా, నీ పాపానికి వెలగా తన రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు ఆ రక్తం, ప్రాయశ్చిత్తం కొరకు చిందింపబడిన ఆ రక్తము అదేం చేయబడాలంటే, మనస్సాక్షిని అది కడగాలి. నీ మనస్సాక్షిని కడిగేది ఏంటంటే, నీ కొరకు ప్రాయశ్చిత్తంగా చిందింపబడిన రక్తమే. మీరు రక్షింపబడిన రక్షణ కలిగిన వారి సాక్ష్యాలు వింటుంటే మీరు ఒకటి గ్రహిస్తారు. వారు చెప్పే ఒక మాట మీరు వింటారు. ఏమంటే, నేను యేసుప్రభువుని తెలియక ముందు నా హృదయంలో గొప్ప భారం ఉండే, నేను యేసుప్రభునందు విశ్వాసం వచ్చిన తర్వాత నా మీద నుండి ఒక బరువు తీసేసినట్టయింది, ఒక భారం పోయింది. ఎటు పోయింది? తీసేశాడు ప్రభు. ఎట్లా అంటే, మనస్సాక్షిని శుద్ధి చేసి, ఆ నిందను తీసేసి, ఆ దోషారోపణను తీసేసి దాన్ని శుద్ధి చేశాడు.